చేస్తున్నాను సహస్రపై కూర్చొని గొంతు నిలబడంట బాలుడు. ఆ తర్వాత చనిపోయిందో లేదో అంటూ ఆ తర్వాత గొంతు కోసాడంటే ఎంత దుర్మార్గం చూడండి. ముందుగా ఆమె మీద కూర్చొని గొంతు నిలబాడు అంటే గొంతు పట్టుకొని ఇలా గొంతు పట్టుకొని పిసికేశాడు. గొంతు పట్టుకుని ఇలా నొక్కేసిన తర్వాత ఆ ఊపిరాడక, ఎందుకంటే ఐ థింక్ 6th క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఇటు 10 ఏళ్ళు కాదు 10th క్లాస్ చదువుతున్న బాలుడు అంటే 15 ఏళ్ళు, ఎంత 15, 14, 16 ఈ ఏజ్లోనే ఉంటూ ఉంటాడు. వెళ్ళి పట్టుకొని కూర్చొని నొక్కినప్పుడు ఊపిరాడలేదు. ఊపిరాడక చచ్చిపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరిగింది, చనిపోయిందో లేదో అని చెప్పి డౌట్ వచ్చిందట. చనిపోయిందో లేదో అని డౌట్ వచ్చిన క్రమంలోని గొంతు కోసాడు ఆ దుర్మార్గుడు. బహుశా బాలుడు వాడిని చెప్పి దుర్మార్గుడు అంటే మీరు ఎవరైనా ఫీల్ అయితే కనుక మీకే వదిలేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే 10th క్లాస్ చదువుతున్నాడు అంటే ఇంకొక ఆ మాత్రం జ్ఞానం ఉంటుంది కదా, అంత దారుణంగా చంపేస్తాడా? సహస్ర బతకకూడదు అనే ఉద్దేశంతో విచ్చలవిడిగా అంటే ముందుగా గొంతు నులివాడు, గొంతు పట్టుకొని పిసికేస్తాడు, గొంతు పట్టుకొని పిసికేస్తాడు. ఎప్పుడైతే ఊపిరి ఆడలేదు, కదలేని పరిస్థితికి అంటే ఎప్పుడైతే గొంతు పట్టేస్తాడు అనుకుందాం, ఏమవుతుంది? జస్ట్ నేను పట్టుకొని నేను మాట్లాడుతున్నాను చూడండి, ఇదిగులా నేను మాట్లాడుతుంటే ఎలా వస్తుంది అంటే మాట రాదు, ఇలా టైట్కి వెళ్ళిపోయిన క్రమం. ఈ తర్వాత ఏం జరిగింది, ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నప్పుడు ఊపిరి ఆడలేదు, ఊపిరి బ్లాక్ అయిపోతుంది కదా, దట్టు ఎంత పెరుగులాడు గురైనా. ఆ తర్వాత ఏం జరిగింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిందా లేదా అని చెప్పి అనుమానం వచ్చింది. ఒక చిన్న పిల్లాడికి, బహుశా చిన్న పిల్లాడు అన్నాడు కూడా లేదు, ఎందుకంటే 10th క్లాస్ చదువుతున్న వాడికి ఇంత దొంగతనం బుద్ధి, దాంతోపాటు చంపారని ఇటువంటి థాట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఆ తర్వాత చచ్చిపోయిందా లేదా అని చెప్పి నిర్ధారణకు వచ్చే క్రమంలో అప్పుడు కత్తి తూసుకుని మెడ మీద అంటే ఈ భాగంలో, బహుశా మనకు అందిన సమాచారం ప్రకారం ఈ భాగంలో దాదాపుగా 7 కత్తిపోట్లట. అంటే బహుశా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకుని ఉన్నాడు అనుకుందాం. ఈ భాగం అంటే మెడ భాగానికి సంబంధించి అప్పుడు కత్తిపోట్లు 6 నుంచి 7 కత్తిపోట్లు ఉన్నాయంటూ కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడే సహస్ర బతకూడదనే ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తిపోట్లకు దిగాడు. ఆ తర్వాత దొంగతనం ఎలా చేయాలి, దొరికితే ఎలా తప్పించుకోవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాడంటే ఎంత ప్రిపేర్డ్ అయ్యొచ్చాడు చూడండి. జీవితం మీద ప్రిపేర్నెస్ లేదు కానీ ఇటువంటి వాటి మీద ప్రిపేర్నెస్ ఉంది, ప్లానింగ్ ఉంది ఈ పిల్లాడికి. అంతా ఓ పేపర్ పై రాసుకొని ముందే స్కెచ్ చేసుకుని వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఇదంతా దేని ప్రభావం చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇటువంటి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి అని చెప్పి వదిలేయాలా? ఇలాంటి వాళ్ళకి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ జువెనైల్గా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి చర్యలకు దిగాల్సిన అవసరం కనిపిస్తోంది? మరీ ముఖ్యంగా ఎందుకు ఇటువంటి నేర ప్రవృత్తి చిన్నపిల్లల్లో పెరుగుతోంది అనేది మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి శిల్పకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆ ఇల్లే, అదే సహస్ర ఇల్లది. అదిగో ఆ విజువల్ మీరు చూస్తున్నారు, అక్కడే జరిగింది. ఈ బాక్స్ లో మీరు చూస్తారు కదా, ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడే ఈ ఘటన జరిగింది. ఈ విజువల్ మీరు చూడొచ్చు, ఈ బాక్స్ లోని ఇదే సహస్ర ఇల్లు. ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. కానీ అప్పుడు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జాగిలాలు అక్కడికి చేరుకున్నాయి. జాగిలాలు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఒక కొంత దూరం వెళ్ళాక ఆగిపోయాయి. జాగిలాలు అంటే ఇటు డాగ్ స్క్వాడ్ ఈ పక్కింట్లోని ఇదే ఆ బిల్డింగ్ మొత్తం అంతా ఇక్కడికి డాగ్ స్క్వాడ్ చేరుకొని ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. అక్కడ డౌట్ వచ్చింది పోలీసులకి. అక్కడి నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఎందుకు ఆగింది, ఎవరెవరు ఉండొచ్చు, ఇలా ప్రతి కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తుంటాయి, ఎవరు చేస్తుంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తుంటారా, ఒకవేళ చేస్తుంటే ఎందుకు చేస్తుంటారు, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే ప్రస్తుతం అసలు విషయం బయటకు వచ్చింది, అసలు గుట్టునట్టయింది. ఈ ఇంటికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళింది ఆర్టీవీ. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని మీ ముందుంచే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అక్కడి నుంచి రిపోర్ట్ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఆ రిపోర్ట్ కూడా ఆ రోజు మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఆ ఇంటి పక్కనే బిల్డింగ్ నుంచి ఆ ఇంటికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఆ బాలుడు ఎక్కడున్నాడు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు ప్రస్తుతం మా ప్రతినిధి పవన్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో పవన్, ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మరి ముఖ్యంగా ఆ కుర్రాన్ని, ఆ బాలుడిని కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురాబోతున్నారా, లేకపోతే ఇంకా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా? రైట్ సచిన్, ఏదైతే ఇప్పటికీ స్టిల్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల తల్లిదండ్రులు ఇంకా లోపలనే ఉండడం జరిగింది. విచారణ నిమిత్తం వారిని అయితే లోపలనే ఉంచడం జరిగింది. సో
బాలుడిని ఇక్కడికి తీసుకొస్తే మళ్ళీ ఏదైనా ఉద్ధృత వాతావరణం నెలకొంటుంది, పేరెంట్స్ కొంచెం ఆగ్రహవేశంలో ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది, బంధువులు ఏమైనా దాడి చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలో కూడా పోలీసులు కొంచెం ఆలస్యం చేస్తుంటే కనపడతా ఉంది. ఒకవేళ పోలీసులు ఆ బాలుడిని ఏదైతే కుకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారో లేకపోతే ఏసీపీ కమిషనరేట్ ఆఫీస్కి తీసుకెళ్తారా అనేది కొంచెం సస్పెన్స్గా మిగిలింది. ఏదేమైనా ఒకవేళ ఇక్కడే విచారణ జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఇక్కడికి తీసుకొచ్చి హాజరు చేసి బయటికి తీసుకెళ్తారంటూ కూడా చెప్తున్నారు అధికారులు. సో ఏ క్షణమైనా బాలుడిని ఇక్కడికి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంత కిరాతకంగా, ఎంత క్రూరంగా, ఒక సైకోలాగా, అంటే ఒక సినిమాలో చూపించేదానికంటే దారుణంగా ఒక బాలుడు, దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న బాలుడు అత్యంత క్రూరంగా, అమానుషంగా ఒక పసిపాపని చంపడం జరిగింది. ఒక్కసారి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లోపల అక్కడ పరిస్థితి ఎలా ఉందో విజువల్స్ లో చూపించండి. విజువల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా విత్ కెమెరామెన్ సాయంతో, వీడియో జర్నలిస్ట్ సాయంతో? రైట్ ఏదైతే ప్రస్తుతం మనం కూకట్పల్లి పిఎస్ దగ్గర ఉన్నాం, చాలా ఉద్ధృత వాతావరణమే కనపడతా ఉంది. చుట్టూ కూడా జనాలతో కొంచెం హడావిడిగా కనపడతా ఉంది. ఇదంతా కూడా వెనకాల వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఆ బాలుడు ఇక్కడికి వస్తుండగానే, అంటే ఈ ఇష్యూ ఏదైతే తెలుగు రాష్ట్రాల వైజ్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దిగులు పడుతూ బాధపడుతూ ఒక పసిపాపను చంపేశారు అన్న విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా గుండెల విషయాలు బాధపడుతున్నారు. సో ఒక నిందితుడు దొరికాడు, అతన్ని స్టేషన్ తీసుకొస్తున్నారు అనగానే ప్రతి ఒక్కరు కూడా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే చేరుకుంటా ఉన్నారు. బాలుడిని ఇక్కడ తీసుకొస్తారేమన్నట్టుగా ఇక్కడైతే అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. పిఎస్ దగ్గర కొంచెం హై టెన్షన్ వాతావరణం కనపడుతుంది. పిఎస్ దగ్గర కొంచెం పోలీసులు అయితే మెయిన్గా పోలీసులు మఫ్కీలో ఉండడం జరిగింది. ఎక్కువ యూనిఫామ్లో కనపడడం లేదు. చాలామంది పోలీసులు అయితే మఫ్కీలో, అంటే నాన్ యూనిఫామ్లో తిరుగుతూ ఉన్నారు. సో ఒకవేళ బాలుని సడన్గా ఇక్కడ తీసుకొచ్చినా కూడా ఒక్కసారిగా వారి బంధువులు కానీ ఇంకెవరైనా మనుషులు అటాక్ చేయకుండా ముందు కస్టడీకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడే మఫ్కీలో పోలీసులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. ప్రస్తుతం మనం పిఎస్ దగ్గర ఉన్నాం. లోపలనే ఏదైతే సాహస తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఉదయం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారో, వాడు 3rd ఫ్లోర్లో అయితే వాళ్ళని ఇంకా అక్కడే ఉంచడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అయితే లోపల జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ నిమిత్తం వాళ్ళని అయితే లోపలనే ఉంచడం జరిగింది. కింద ప్రతి ఒక్కరు కూడా వారి బంధువులు కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా కింద ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ బాలుని, ఎప్పుడైతే ఆ నిందితుడిని ఏదైతే అంత కిరాతకంగా చంపాడో ఆ బాలుని పట్టుకున్నారు, పోలీసులు ఇక్కడ తీసుకొస్తున్నారు అనగానే ఇక్కడ అంతా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిని, ఏదైతే ఆ బాలుడు ఇక్కడికి వస్తున్నాడు అనగానే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న పసిపాపని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి ఎలా ఉంటాడు, మనిషిలా ఉంటాడా, మృగమా ఉంటాడా అన్నంత ఇదిలో ఉన్నారు ప్రతి ఒక్క సమాజంలో ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ అయితే కూకట్పల్లిలో కొంచెం హై టెన్షన్ వాతావరణం అయితే కనపడతా ఉంది. ఏ క్షణమైనా ఆ బాబుని, 10వ తరగతి చదువుతున్న ఆ బాబుని, ఆ నిందితుడిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. నచ్చింది ప్రయత్నం చేయండి పవన్. ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సహస్ర ఇంటి దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ఇంటికి ప్రస్తుతం కుటుంబ సభ్యులు మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో జరిగిన అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇక్కడ 10వ తరగతి ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే కనుక అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఏం జరిగింది అనేది కీలకమైన అప్డేట్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సహస్ర కేసులో మిస్టరీ వీడింది. ఆ దుర్మార్గుడిని, ఆ బాలుని పట్టుకోవడం జరిగింది. ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కీలకమైన టర్న్ తీసుకుంది. సహస్ర కేసుని ఛేదించారు పోలీసులు. ఇటు కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో మిస్టరీ వీడింది. సహస్రను చంపాడు 10వ తరగతి విద్యార్థి అంటూ కూడా వాళ్ళు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన ఉన్న బాలుడై నిందితుడిగా గుర్తించారు. దొంగతనం కోసం వెళ్లి సహస్రను చంపేశాడు ఆ బాలుడు. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కూకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే ఎవ్వరికీ అనుమానం రాకుండా మీడియా అక్కడే ఉంది. మీడియా అక్కడ రిపోర్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మఫ్టీలో వెళ్లారు అక్కడికి పోలీసులు. మరి ముఖ్యంగా ఆ కుర్రాన్ని విచారించిన క్రమంలో ఇంటి నుంచి మఫ్టీలో వచ్చిన పోలీసులు బైక్ మీద తీసుకువెళ్ళిపోతున్న ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బాలికను చంపేందుకు ముందే స్కెచ్ వేసుకున్నాడు బాలుడు అంటూ కూడా తెలుస్తోంది. సహస్రను ఎలా చంపాలో పేపర్ పై రాసుకున్నాడు నిందితుడు. సహస్ర వాళ్ళ ఇంట్లో 80,000 రూపాయలు దొంగలించాడు ఆ బాలుడు. డబ్బు తీసుకుని వెళుతూ ఉండగా నిందితుడిని చూసింది సహస్ర. అదే ఆ ఘటనే తన పాలిట మృత్యువైంది. ఎప్పుడైతే డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా వాడిని చూసిందో వెంటనే వాడు భయపడిపోయాడు. దీంతో వెంటనే సహస్ర మీద దాడికి దిగాడు. దీంతో వెంటనే సహస్రను ఎంత దారుణంగా చంపాడంటే ఆ
ఆ వృత్తాంతం వింటూ ఉంటే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. ఎంత దుర్మార్గంగా చంపాడు, ఎంత హేయంగా, ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా, ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత పైశాచికంగా చంపాడు అంటే బహుశా వాడు చిన్నపిల్లాడంటే మరి ఏదో చిన్నపిల్లలు అనుకుంటున్నారేమో. 10th క్లాస్ స్టూడెంట్. అదిగో మీరు చూడొచ్చు, అదిగో బైక్ మీద తీసుకువెళ్తున్నారు కదా. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది. బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ బైక్ పై నిందితుడిని తీసుకువెళ్తున్నారు మఫ్టీలో ఉన్న పోలీసులు. అదిగో మీరు చూడొచ్చు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పోలీసు పహరాను కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు కూడా రెడీ అవుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడ సిద్ధమవుతున్నాయి. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. లెట్స్ గో అక్రాస్ టు కూకట్పల్లి. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం కూకట్పల్లి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైతే నిందితుడిని ఇక్కడికి తీసుకొస్తున్నారో అనగానే ఒక్కసారి కూడా అందరూ అలర్ట్ అవ్వడం జరిగింది. పోలీసులు ఒక్కసారిగా మీ విజువల్స్లో చూసుకుంటే పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఏ క్షణమైన బాలుడిని ఇక్కడ తీసుకొస్తారు, ఆ వ్యక్తిని, ఆ దుర్మార్గుడిని ఇక్కడికి తీసుకొస్తారని తెలిసినప్పుడే పోలీసులు అయితే సిద్ధంగా ఉండడం జరిగింది. లాఠీతో ఒకవేళ గుంపులుగా జనాలు ఏమైనా మోహరించినా వాళ్ళని చెదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రోడ్డుపైనే బేడాయించడం జరిగింది. ఏదైతే ఆ వ్యక్తిని, ఆ కిరాతకుడిని, ఆ బాలుడన్నం కూడా ఆ మాటల్లో చెప్పలేము. అలాంటి దుర్ఘటన చేసిన ఆ వ్యక్తిని, ఏదైతే ఆ బాలుడు ఉన్నాడో అది మామూలు మనిషి మృగం అంటూ కూడా ఏదైతే స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పోలీసులు అందరూ కూడా రైట్. ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే అంటే ఒక్కసారిగా గుంపు కూడకుండా, ఒక తొక్కిసలాట కాకుండా పోలీసులు అయితే ముందుగానే చర్యలు తీసుకొని ఒక బందోబస్తు లాగా ఏర్పడడం జరిగింది. చుట్టూ ఏ క్షణమైనా కూడా ఆ నిందితుడిని ఇక్కడికి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూడా పోలీసులు అప్రమత్తంగా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా ఒకవేళ చుట్టాలు కానీ స్థానికులు కానీ ఎవరైనా ఇక్కడే నియర్ బై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నిందితుని కోర్టుకి అప్పచెప్పేంత వరకు పోలీసుల బాధ్యత కాబట్టి వారైతే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. భారీ బందోబస్తు ఇక్కడైతే సిద్ధంగా ఉన్నారు. పోలీసులు అయితే ఏ క్షణమైనా కూడా బాలుని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చుట్టూ కూడా జనాలతో చుట్టూ కూడా జనాలతో నిండిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. హై టెన్షన్ వాతావరణం అయితే కనపడుతుంది కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. ఏ క్షణమైనా నిందితుడు ఈ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఒక పక్క